ఈ కాలం పిల్లలు పాతకాలం పిల్లల్లా కాదు. ఇది మనలో ప్రతి జనరేషన్ చెప్తుంది. మేము చిన్నప్పుడు ఇంత ఓవర్ యాటిట్యూడ్ ఉండేది కాదు, మేము ఇలా చేసేవాళ్ళం కాదు, మాకెంత డిసిప్లిన్ ఉండేది అని కంపేర్ చేసేవారు. ఈ లైన్ మీరు 100 సార్లు వినే ఉంటారు కదా. ఈ జనరేషన్ మాలా లేదు అని. మీ పేరెంట్స్ నుంచి కావచ్చు, రిలేటివ్స్ నుంచి కావచ్చు, సమ్ టైమ్స్ టీచర్స్ నుంచి కూడా కావచ్చు. బట్ ఒక సెకండ్ ఆగండి, నేను చెప్పేది క్లియర్ గా వినండి. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ప్రతి జనరేషన్ ఈ డైలాగ్ రిపీట్ చేస్తుందని? ఇది నిజంగా ఈ జనరేషన్ పిల్లల వల్ల కాదు, మన పేరెంట్స్ చేసే మిస్టేకే మనం కూడా చేస్తున్నాం. మన జనరేషన్ మీద పార్షియాలిటీ చూపిస్తున్నాం. జమానా కాలంలో కూడా ప్రతి పెద్దవాళ్ళు ఇలాగే చెప్పేవారు, ఈ పిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వడం రాదు అని. సో బేసికలీ ఇది సేమ్ డైలాగ్ వేల సంవత్సరాల నుంచి వస్తుంది. యు నో వాట్ దట్ మీన్స్? దీని అర్థం పిల్లలు చేంజ్ అవుతున్నారని కాదు, నీ పర్సెప్షన్ రిపీట్ అవుతుందని అర్థం. మన నెక్స్ట్ జనరేషన్ మాయా లోకంలో బతుకుతుంది, వాళ్ళు పాడైపోతున్నారనే ఒక ఊహాలోకంలో నువ్వు బతుకుతున్నావు. అందుకే మంచి విషయాలన్నీ వదిలేసి మన పెద్దవాళ్ళు మన మీద చూపించే పార్షియాలిటీని మన పిల్లల మీద మనం చూపిస్తున్నాం. సో మెమొరీ బికమ్స్ బయాస్డ్ అండ్ కంపారిజన్ బికమ్స్ అన్ఫేర్. లెట్స్ టాక్ అబౌట్ రియాలిటీ. ఇండియాలో చాలా మంది ఇలాగే ఇదే పదం వింటూ ఎదుగుతున్నారు. ఒక జల్ల కొడితే సెట్ అయిపోతావు, చెంప దెబ్బ కొడితే సెట్ అయిపోతావు, బెల్ట్ తో కొడితే సెట్ అయిపోతావు, ఇలాంటి మాటలే వింటున్నాం. అండ్ అదే విధంగా అలాగే మనం నమ్మడం మొదలెట్టాం, పిల్లలు భయపడాలి అంటే ఇలాంటి మాటలు చెప్పాలి అని. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. థింక్ అబౌట్ ఇట్. ఒక విషయం అడుగుతా, చెప్పండి, మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని కొట్టేటప్పుడు మీరు మారారా? రెస్పెక్ట్ పెరిగిందా లేదా భయం పెరిగిందా? అదే విధంగా మీరు మీ పిల్లల్ని కొడితే వాళ్ళు ఏం నేర్చుకోరు, వాళ్ళు మారరు, రెస్పెక్ట్ రాదు, భయం పెరుగుతుంది అంతే. అలాగే ఇంకోసారి నీకు దొరకకుండా చూసుకుంటారు, అంతేగాని వాళ్ళు ఏం మారిపోరు. దీని అర్థం ఏంటి? ఒక దెబ్బ కొడితే మారిపోతారని కాదు, ఒక దెబ్బ కొడితే మనకి దొరకకుండా వాళ్ళు ఉంటారు అంతే. దట్స్ నాట్ డిసిప్లిన్, దట్స్ ఎ డ్యామేజ్. అలాగే ఇప్పుడు ఈ కాలం పిల్లల కోసం క్లియర్ గా మాట్లాడుకుంటే వాళ్ళు నిజంగా స్పాయిల్ అయిపోయారు అంటారా? వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, స్పాయిల్ అయిపోలేదు. ఈ జనరేషన్ వాళ్ళకి మనకన్నా చాలా 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 ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా చేంజ్ అయింది. ఎలా అంటే అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, అన్లిమిటెడ్ కంపారిజన్ దొరుకుతుంది, అన్లిమిటెడ్ ఒపీనియన్స్ దొరుకుతుంది. అందుకే ఒక చిన్న మిస్టేక్ చేస్తే వాళ్ళ కర్మ అది వైరల్ అయిపోతుంది. అలాగే ఒక్క ఓవర్ కాన్ఫిడెంట్ ఆన్సర్ చెప్తే ట్రోలింగ్ చేయడం మొదలు పెడతారు. ఇమాజిన్ ఒక 10 సంవత్సరాల అబ్బాయి కాన్ఫిడెంట్ గా ఒక టీవీ షో ముందు మాట్లాడితే పీపుల్ అంటారు వాడికి యాటిట్యూడ్ ఎక్కువ అని, రెస్పెక్ట్ లేదు అని. బట్ బ్రో, వాడు చిన్న పిల్లడు, వాడికి ఏం తెలుస్తుంది? వాడు నేర్చుకుంటున్నాడు ఎలా ఎక్స్ప్రెస్ చెయ్యాలా అనేది. మనం ఇప్పుడే వాడి కాన్ఫిడెన్స్ ని అవమానిస్తే నెక్స్ట్ టైం పక్కా 10 మందిలో మాట్లాడడానికి భయపడతాడు. అప్పుడు మనమే అంటాం మళ్ళీ ఈ పిల్లలకి కాన్ఫిడెన్స్ లేదు, మాలా కాదు అని. కామెడీగా ఉంది కదా. సో బేసికలీ వాళ్ళు ఎక్కువగా మాట్లాడితే వాళ్ళు ఆరోగెంట్ అంటాం, వాళ్ళు కామ్ గా కూర్చుంటే యూజ్లెస్ పీపుల్ అంటాం. ఏంటిది అసలు అర్థం కాక అడుగుతున్నా, ఏం కావాలి మనకి? టు బి ఫ్రాంక్, ఇవాళ నుంచి యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టండి. ప్రాబ్లం పిల్లల్లో కాదు, వాళ్ళని ఎలా పెంచుతున్నామో అనే పెంపకం మీద ఉంది. ఈ కాలంలో పెంపకం ఎలా ఉందో చెప్పనా? ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్స్, ఓవర్ అటెన్షన్, ఓవర్ ప్యాంపరింగ్ అండ్ ఓవర్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్. దీన్నే 6 పాకెట్ సిండ్రోమ్ అంటారు. ఎలా అంటే 1 చైల్డ్ 6 adults, ఎవ్రీవన్ గివింగ్ అటెన్షన్. ఎవ్రీ స్మాల్ క్రై, కొంచెం ఏడడం మొదలు పెడితే బొమ్మలు ఫోన్లు ఇచ్చేస్తాం. చిన్న కోరిక ఏదైనా కోరితే అడిగిన సెకండ్ లోనే తీర్చేస్తాం. రిజల్ట్ ఏమవుతుంది? మీ పిల్లలు అలాగే నమ్ముతారు, ఏడుస్తే ఇచ్చేస్తారు అనే ఒక ఇది కామన్ యూనివర్స్ ఇది. అందుకే రియల్ వరల్డ్ లో అలా జరక్క స్ట్రగుల్ గా ఫీల్ అవుతారు, కన్ఫ్యూజ్డ్ గా ఫీల్ అవుతారు, ఫ్రస్ట్రేషన్, యాంగర్, ఈగో ఇవన్నీ పెరిగిపోతాయి. అందుకే ఓవర్ వాల్యూయింగ్ ఎప్పుడు కూడా ఆరోగెన్స్ క్రియేట్ చేస్తుంది. ఓవర్ ప్రొటెక్షన్ ఎప్పుడు కూడా వీక్నెస్ గా మారుతుంది. మనం ఒక నిజం మర్చిపోతాం, లవ్ వితౌట్ లిమిట్స్ స్పాయిల్స్ ఎవ్రీథింగ్, డిసిప్లిన్ వితౌట్ లవ్ బ్రేక్స్ ఎవ్రీథింగ్. ఈ ముక్క మీకు అర్థమైతే కమెంట్ చేయండి. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసిన వాళ్ళే ప్రపంచంలో మంచి పేరెంట్స్ గా నిలబడతారు. మీరు వాళ్ళని గైడ్ చేయాలి, కంట్రోల్ చేయకూడదు. మీరు వాళ్ళ మాటల్ని వినాలి, వాళ్ళు లీడ్ చేసేలా బిహేవ్ చేయకూడదు. మీ పిల్లలు కూడా మీ ముందు మిస్బిహేవ్ చేసినట్టు అనిపిస్తే అరవద్దు, అడగండి, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమైంది అని కూర్చోబెట్టి మాట్లాడండి. ఎందుకంటే లాజిక్ రిప్లేసెస్ ఫియర్. మీ మాటలతోనే వాళ్ళు నేర్చుకుంటారు. పిల్లలు ఏదైతే చూస్తారో అదే నేర్చుకుంటారు. డిసిప్లిన్ షుడ్ కమ్ ఫ్రమ్ అండర్స్టాండింగ్, నాట్ పనిష్మెంట్. 2 దెబ్బలు కొడితేనో గోడ కూర్చేస్తేనో వాడు మారిపోడు. డిసిప్లిన్ అనేది మీరు మాట్లాడి సెట్ చేసుకున్న దాంట్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ పిల్లలు వచ్చి నాకు కొత్త బొమ్మ కావాలని అడిగితే మీరు వెంటనే కొనిచ్చేకున్నా ఇలా చెప్పండి, నాన్న నేను నీకు 3 నెలల తర్వాత కొనిస్తాను, ప్రెసెంట్ నీ దగ్గర ఒక బొమ్మ ఉంది కదా, ముందు దాంతో ఆడుకో, తర్వాత నీకు ఇంకోటి కొనిస్తాను అని ఇలా చెప్పాలి. అంతేగాని ఏడుస్తున్నాడు, కోపం అయిపోతున్నాడు అని చెప్పేసి కొనేసి ఇచ్చేయకూడదు. మీరు ముందు కామ్ గా రెస్పాండ్ అవ్వాలి వాటికి, అలాంటి వాటికి కామ్ గా రియాక్ట్ అవ్వాలి. అలాగే బౌండరీస్ అనేవి బిల్డ్ అవుతాయి. బౌండరీస్ బిల్డ్ చేయాలంటే మీకు కావాల్సింది పేషెన్స్. పేషెన్స్ ఎప్పుడు వస్తుంది? మీ దగ్గర మెచ్యూరిటీ ఉంటే వస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ మాట వినరు, వాళ్ళు నేర్చుకుంటారు. అంటే పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారో అదే విధంగా పిల్లలు కూడా
కూడా బిహేవ్ చేస్తారు. వాళ్ళు అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు అనమాట. నువ్వు రోడ్డు మీద చెత్త వేస్తే వాళ్ళు కూడా వేస్తారు. నువ్వు నీ వైఫ్ మీద అరుస్తే వాళ్ళు కూడా అదే వాళ్ళ సిస్టర్ తోనో బ్రదర్ తోనో చేస్తారు. నువ్వు 10 మందికి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు నిన్ను కాపీ చేస్తారు, ఎందుకంటే నువ్వు లెక్చరర్వి కాదు, వాళ్ళ పేరెంట్వి. అలాగే నువ్వు చెప్పే నీతి మాటలు లెక్చర్లు వినరు, వాళ్ళు అర్థం చేసుకోరు. నీ బిహేవియర్ మీదే, నీ మెచ్యూరిటీ లెవెల్ మీదే వాళ్ళ బిహేవియర్ బేస్ ఉంటుంది. నీకు ఒక రెస్పెక్ట్ఫుల్ చైల్డ్ కావాలంటే నువ్వు ముందు రెస్పెక్ట్ఫుల్ పేరెంట్ అవ్వాలి. నీకు డిసిప్లైన్ చైల్డ్ కావాలి అంటే నువ్వు డిసిప్లైన్ కి ఎగ్జాంపుల్ గా నిలవాలి. పిల్లలకి పర్ఫెక్ట్ పేరెంట్స్ అక్కర్లేదు, వాళ్ళకి పర్ఫెక్ట్ గా పెంచే పేరెంట్స్ కావాలి. మంచేదో చెడ్డేదో తెలియపించే పేరెంట్స్ కావాలి. మన తల్లిదండ్రులు మనకి భయపెట్టి కంట్రోల్ చేశారు, మనకు ఆప్షన్ లేదు అప్పుడు. కానీ ఈ తరం వాళ్ళకి, ఫ్రీడమ్ తో బోర్న్ అయిన ఈ తరం వాళ్ళకి కంట్రోల్ చేయాలని ట్రై చేస్తే వాళ్ళు ఖచ్చితంగా రెబల్ కింద మారిపోతారు. నీ మాట అస్సలు వినరు. ఈ జనరేషన్ భయపడడం కూడా మానేశారు. అందుకే వాళ్ళకి అండర్స్టాండింగ్ అంటే ఏంటో తెలియపించండి. వాళ్ళకి కంట్రోల్ చేయడం నచ్చదు, వాళ్ళ ఫ్రీడమ్ వదులుతూనే మనం బౌండరీస్ బిల్డ్ చేయాలి. వాళ్ళతో మంచి కనెక్షన్ ఉన్న వాళ్ళతోనే ఎక్కువసేపు ఉంటారు. కాబట్టి మీరు అలా బిహేవ్ చేయండి. ఇవన్నీ మనం ఇవ్వకపోతే వాళ్ళు కొత్త కొత్త కనెక్షన్ వెతుక్కొని సమాజంలో మంచి చెడ్డ తెలియలేని మనుషుల్లాగా ఎదుగుతారు, పాడైపోతారు. సోషల్ మీడియా, స్ట్రేంజర్స్, డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ వాళ్ళని అట్రాక్ట్ అవ్వకూడదంటే నువ్వు ముందు నీ పిల్లల్ని అట్రాక్ట్ చేసుకో. ఇలా మానేసి ఈ కాలం పిల్లలు ఫోన్ పట్టుకుంటే వదలరు, ఫోన్ తోనే రాలిపోతారు అని ఇలాంటి డైలాగ్స్ ఆపేయండి ఇంకా. ఎందుకంటే వాళ్ళు ఒక మంచి లవ్, మంచి కనెక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే కొత్త కల్చర్ ని బిల్డ్ చేయండి. ఎలా చెప్పనా, షటప్, నోర్మోయ్ ఇలాంటివి అనడం మానేయండి. దా కూర్చొని మాట్లాడుకుందాం అనే అలవాటు చేయండి. ఏదైనా కూర్చొని సార్ట్ చేసుకోవచ్చు అనే విషయం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే ఒకవేళ వాళ్ళకి అంతగా నాలెడ్జ్ లేకపోతే నీకేటి తెలీదు, ఎన్నిసార్లు చెప్పినా రాదు అని ఈ డైలాగ్స్ మానేసి పదే పదే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. లెట్స్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ ఫస్ట్. ఎందుకంటే ఫియర్ క్రియేట్స్ డిస్టెన్స్. నీ మీద భయం వాళ్ళకుంటే నీతో దూరం అయిపోతారు, పక్కనే ఉన్నా లేనట్టే. అదే రెస్పెక్ట్ క్రియేట్స్ బాండ్. అర్థమైంది అనుకుంటున్నా? అర్థమైతే గనక నేనేం చెప్పానో 2 ముక్కల్లో కమెంట్ చేయండి చాలు. మీ పిల్లలకి ఎక్స్ప్రెస్ చేయడం నేర్పించండి, నాట్ సప్రెస్. పిల్లలకి హ్యూమిలిటీ నేర్పించండి, నాట్ హ్యూమిలియేషన్. పిల్లలకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేలా చేయండి, అరోగెన్స్ కాదు. ఈ జనరేషన్ పిల్లల్ని హంబుల్ గా పెంచుతారని అనుకుంటున్నా. కాన్ఫిడెంట్ బట్ కైండ్, డిసిప్లిన్ బట్ ఫ్రీ. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా పిల్లలు మాలా కాదు పాడైపోయారు అని అనే బదులు మనమే తప్పుగా అర్థం చేసుకుంటున్నామేమో అని ఆలోచించండి. ఎందుకంటే ఈ కాలం పిల్లలు ఫ్రీడమ్ వల్ల స్పాయిల్ అయిపోలేదు, ల్యాక్ ఆఫ్ డైరెక్షన్ వల్ల దారి తెలియక ఇటు అటు తిరుగుతున్నారు. వాళ్ళని సరైన దారిలో పెట్టాల్సింది మీరే. ఎందుకంటే మీరు ఇప్పుడు అడల్ట్, ఒక పిల్లలకి తల్లి తండ్రి, ఒక పేరెంట్ స్థాయిలో ఉన్నారు. అందుకే మంచి డైరెక్షన్ లో నడిచేలా చేయాల్సింది కూడా మీరే. బీ దేర్ కామ్ స్ట్రెంగ్త్, బీ దేర్ ఎగ్జాంపుల్, బీ దేర్ సేఫ్ ప్లేస్. రిమెంబర్ దిస్ లైన్, ఫియర్ ఎప్పుడు సైలెన్స్ క్రియేట్ చేస్తుంది, లవ్ విత్ బౌండరీస్ ఎప్పుడు కూడా గ్రేట్నెస్ ని క్రియేట్ చేస్తుంది. అందుకే చెప్తున్నా, మీ పిల్లల మీద నిందలు మోపడం మానేసి పిల్లల్ని అర్థం చేసుకొని సక్రమంగా ముందుకు వెళ్దాం అందరూ కలిసి. ఈ వీడియో అర్థమైతే గనక ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో 10 మందికి ఉపయోగం అనిపిస్తే షేర్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.